నమస్తే, నేను మీ తేజ. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజ్ ఫ్యామిలీ ఆత్మహత్య మీ అందరికీ బాగా తెలిసిందే. అయితే చాలా కోణాలు బయటపడ్డాయి. ఇంతకుముందు సాదిక్ ఖాన్ అనే ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీని వేధించాడు. ఒక రకంగా వాళ్ళు చేసుకున్న ఆత్మహత్య కాదు, హత్య ఇతనే చేశాడు. ఇలా చాలా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే మొత్తానికి సాదిక్ ఖాన్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ స్పందించారు. తల్లి అలాగే వాళ్ళ సోదరి రీసెంట్గా మాట్లాడారు. సో ఎవరైతే సౌజన్యం ఉందో ఆమె వల్లో వేసుకుని సాదిక్ ఖాన్ని ఇట్లా చేసి చెడు ప్రచారం చేసి ఇదంతా కూడా చేసిందంటూ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. చాలా రోజుల తర్వాత సాదిక్ ఖాన్ తల్లి అలాగే సోదరి ఇద్దరు కూడా బయటకు వచ్చారు. అది సాదిక్ ఖాన్ దొరికిన తర్వాత, అంతకుముందు వాళ్ళు ఏం మాట్లాడాల. సో ఇప్పుడంతా కూడా సౌజన్యం మీద చెప్తున్నారు. సౌజన్య కావాలనే సాదిక్ ఖాన్ వాళ్ళలో వేసుకుందని ఇలా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? ఎప్పుడైనా కూడా క్రైమ్ కానీ ఎనీ ఇష్యూ కానీ ఒక వెర్షనే ఈయన ఒక అభిప్రాయానికి రావడం ఎప్పుడైనా తప్పదు. రెండో వెర్షన్ కూడా వినాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం అంతా కూడా పోలీసుల నుంచి వచ్చింది. కొంతవరకు పోలీసులు అఫీషియల్గా చెప్పిన వెర్షను. అది కాకుండా కొంతమంది వ్యక్తులు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏదో ఫైండ్ అవుట్ చేసినట్టుగా వాళ్ళు చెప్పిన వెర్షను. తర్వాత బాబు చెప్పినట్టుగా, బాబు మీడియాతో 2-3 ముక్కలు మాట్లాడాడు తప్ప డీటెయిల్గా బాబు ఏం మాట్లాడలేదు. బాబు చెప్పినట్టుగా ఇంకొంతమంది ఉదయ్ శ్రీనివాస అతను ఎవరో ఉన్నాడు కదా, ఎంపీ. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. అలాంటి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్ప మనకి వేరే ఇన్ఫర్మేషన్ మీడియాకి కానీ లేకపోతే పబ్లిక్ కానీ తెలియదు. అంటే అవతల సాదిక్ మీడియాతో మాట్లాడలేదు, సాదిక్ ఫ్యామిలీ కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. అయితే సాదిక్ని ఒక టెర్రరిస్ట్గా ఇదంతా కూడా లవ్ జిహాద్ అని ఇవన్నీ ప్రచారంలోకి విపరీతంగా వచ్చాయి. ఇది ముఖ్యంగా విజయసాయి రెడ్డి లేవనెత్తాడు. అంతకుముందు కూడా చాలామంది నెటిజన్స్ ఇది లవ్ జిహాద్, అతను ముస్లింగానే లవ్ జిహాద్ అనేయడం చాలామందికి అలవాటు అయిపోయింది, ఏ రకమైన ఆధారాలు లేకుండా. సాయి రెడ్డి దగ్గర కూడా ఏ రకమైన ఆధారాలు లేవు. ఆయన దగ్గర ఉంటే ప్రజెంట్ చేయాలి, అవేమీ లేవు. నోటికి వచ్చినట్టు ఆయన కూడా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ వైరుధ్యాలు ఉన్నాయి ఈ స్టోరీలో. ఎందుకంటే ఈ జగదీశ్వర్ రెడ్డి సౌజన్య వాళ్ళ హస్బెండ్ సాదిక్ చంపేశాడని సౌజన్య రాసినట్టుగా ఒక లెటర్, ఆ సౌజన్య లెటర్ రాసిందా లేకపోతే ఎవరు రాశారా అనేది కూడా ఇప్పటికి కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే మనకి ఆమె హ్యాండ్ రైటింగ్తో, ఆమె వచ్చి పెన్నుతో రాసింది. ఎందుకంటే పెన్ను రాస్తుంటే పెన్ను కూడా వణుకుతుందని కూడా వాక్యం ఉంది. మరి ఆ లెటర్ ఏమైంది? అది వదిలేసి టైపుడ్ లెటర్ ఎందుకు బయటకు వచ్చింది? అది నిజమేనా, అసలు ఆమెదేనా ఆ లెటరు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి మనకి. దాని తర్వాత నూకరాజు లెటర్ ఎందుకు బయటికి రాలేదు? అసలు నూకరాజు లెటర్ రాశాడా? నూకరాజు లెటర్ రాస్తుంటే అది ఎందుకు సూసైడ్ లెటర్ బయటికి రాలేదు? ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉన్నాయి. అందుకని ఎప్పుడైనా కూడా ఇలాంటి కేసుల్లో పబ్లిక్గా బయటకు వచ్చేది ఒకటైతే కోర్టుల్లో వేరే ఉంటాయి. కోర్టుల్లో ఇవన్నీ చల్లవు. కోర్టులో అవతల డిఫెన్స్ అడ్వకేట్ ఉంటాడు, వాళ్ళు అడ్డుకుంటారు. ఈ లెటర్ అసలు ఆమె రాసిందని ప్రూఫ్ అయిందని అడుగుతారు రేపు. కోర్టులో అడ్మిట్ కావు ఇట్లాంటివి. కోర్టులో అథెంటిక్ ఉండాలా, ఆమె రైటింగ్ అని ప్రూవ్ కావాలి ఫస్ట్, అప్పుడే మరణ వాంగ్మూలం అనేది చెల్లుతుంది. అంతేగాని ఎవరో రాసినట్టుగా ఎవరో రాసి ఆమె రాసిందని పెడితే రేపు పొద్దున అవన్నీ చెల్లవు. ఇవన్నీ కూడా రేపు స్క్రూటినీ జరుగుతాయి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపిస్తారు, ఆమె రైటింగ్ ఇతర రైటింగ్స్ని తీసుకొస్తారు, కంపేర్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. అలాగే నూకరాజు ఎలా రాశాడు, టైప్ చేశాడా, రాశాడా, నూకరాజు హ్యాండ్ రైటింగ్ ఏంటి, ఆయన ఆఫీసులో రికార్డులు ఆయన చేతితో ఏమన్నా రాసుంటే అవన్నీ తెప్పిస్తారు. అందుకనే కోర్టుల్లో కేసులు వేరే రకం ఉంటాయి, పబ్లిక్ దీంట్లో కేసులు వేరే రకం ఉంటాయి. మనం ఏంటంటే ఎవడికి వాడు తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాం, ఎవడికి వాడు ఛానల్లో మన రేటింగ్స్ కోసం మనం దాన్ని డిస్టార్ట్ చేసి చెప్తూ ఉంటాం. కానీ అసలు తేలేది కోర్టులో. అందుకని కోర్టుల్లో కేసులు ఎందుకు నిలబడవు అంటే మనం అనుకుంటాం, కానీ అక్కడ సాక్ష్యాలు ఇంపార్టెంట్, ప్రూఫ్ కావాలి, ప్రూవ్ కావాలి. అది జరగకపోతే అక్కడ జరగదు. అందువల్ల ఈ కేసులో ముందు నుంచి కూడా కన్ఫ్యూజన్ ఉంది.
ఇప్పుడు ఈ జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి ఏమంటున్నాడు, సౌజన్య సాదిక్ కలిసి నా కొడుకుని చంపారు అంటున్నాడు. సౌజన్య సహకారం చేసింది అంటున్నాడు. మరి ఆయన అన్నప్పుడు సౌజన్య కూడా కల్ప్రిట్ అయినట్టే కదా లెక్క. ఆయన చెప్పడం వల్లనే ఇప్పుడు సాదిక్ మీద హత్య కేసు నమోదైంది. లేకపోతే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, హరాస్మెంట్ కేసులు మాత్రమే నమోదయ్యాయి ఫస్ట్లో సాదిక్ మీద. ఎప్పుడైతే భాస్కర్ రెడ్డి నా కొడుకుని చంపాడు సాదిక్ అని చెప్పాడు, అది కూడా ఆ పిల్లవాడు చెప్పాడని. ఆ పిల్లవాడు చెప్పింది ఎలా ప్రూవ్ చేస్తారు రేపు పోలీసులు? ఎందుకంటే డాక్టర్ సర్టిఫికేట్ లేదు. ఇప్పుడు తల్లి ఏం చెప్తుంది, తల్లి కానీ సాదిక్ తల్లి కానీ చెల్లి కానీ, డాక్టర్లు ఆల్రెడీ తను లంగ్స్ ప్రాబ్లం వల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడని హైదరాబాద్లో డాక్టర్లు సర్టిఫై కూడా చేశారు. ఇప్పుడు అది ప్రూఫ్ కదా అని వాళ్ళు అంటున్నారు. సాదిక్ చంపలేదు, సాదిక్ చంపాల్సిన అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. సో బేసిక్గా సాదిక్ తల్లి వెర్షను, వాళ్ళ అక్క సాజిదా వెర్షను, ఈ రెండు కలిపి నేను చెప్తాను. యాక్చువల్గా సాదిక్కి తల్లిదండ్రులు ఉన్నారు, తర్వాత వాళ్ళు మొత్తం నలుగురు, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం. సాదిక్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు షూటింగ్ నేర్పించారు. షూటింగ్ నేర్చుకొని తను ఫస్ట్ వచ్చాడు. దాని తర్వాత ఇతను 9వ క్లాస్లో ఉన్నప్పుడే పూణేలో ఇతన్ని షూటింగ్కి పంపించారు. అక్కడ ఇతను నేర్చుకున్నాడు. అలాగా సొంతంగా అది ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఇన్స్టిట్యూట్ పెట్టాడు. ఇన్స్టిట్యూట్ పెట్టడం వల్ల పోలీసులకు కూడా ఇతని దగ్గర నేర్చుకునేవాళ్ళు. ఎందుకంటే పోలీసులకు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడో ఒకటి కావాలి కదా, అలాగే పోలీసులకు నేర్పించేవాడు. కొంతమంది ప్రైవేట్గా గన్ లైసెన్సులు కొంటారు కదా, వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి కదా, ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే రౌడీ బ్యాచ్ కావచ్చు. అలాగే ఇతనికి ఒక సర్కిల్ అనేది పరిచయం అయింది. అంతేగాని ఇతను ఏదో డబ్బులు ఉన్నోడు కాదు, లేకపోతే పరపతి ఉన్నోడు కాదు. ఈ షూటింగ్ అనే ఒక అకాడమీ పెట్టడం వల్ల అతనికి పోలీస్ సర్కిల్, రాజకీయ నాయకుల సర్కిల్, వీళ్ళకందరికీ ఒక రకమైన గురువు కదా ట్రైనర్ కాబట్టి అలాగా అతనికి పరిచయాలు వచ్చాయి. నిజానికి పిల్లవాడే అతను, పెద్ద ఏజ్ ఏం లేదు, అరౌండ్ 30+ సో ఈ క్రమంలో ఈ అమ్మాయి తన కొడుకు స్కూల్లో, ఈ అబ్బాయికి కూడా 3 ఏళ్ళ నుంచే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ ట్రైనింగ్కి సాదిక్ వెళ్ళాడు. అలా పరిచయం అయింది. ఇక్కడ మొదటగా మనం బిగినింగ్లో ఫస్ట్ సౌజన్య నూకరాజు వెర్షన్లు ఏంటంటే, సాదిక్ మా అమ్మాయిని వల్ల వేసుకున్నాడు, ఆ బాబు దగ్గర అన్ని రప్పించాడు, విషయాలన్నీ చెప్పించి మొత్తంగా ప్లాన్డ్గా వల్ల వేసుకొని, ఎందుకంటే ఈ అమ్మాయికి భర్తకి సంబంధాలు బాగాలేవు, విడాకుల స్థాయిలో ఉంది, విడాకులు ఇచ్చే స్థాయిలో ఉంది కాబట్టి అది అర్థం చేసుకుని ఈ అమ్మాయితో అండగా ఉంటాను నేను కానీ పెంచి మెల్లగా వల్ల వేసుకుని ఆ తర్వాత హరాస్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఆస్తుల కోసం ఆస్తులన్నీ లాగేసుకున్నాడు. గోల్డ్, సాయిరెడ్డి అయితే 40 కోట్ల విలువైన ఆస్తులు లాగేసుకున్నాడని చెప్పాడు. 2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని చెప్పాడు. ఇవన్నీ కోర్టులో ప్రూవ్ కావాలి, అది వేరే విషయం. చెప్పేది ఏముంది, ఎవరైనా నోటికి వచ్చిన సంఖ్య చెప్పేయచ్చు. విజయ్ సాయిరెడ్డి దగ్గర రేపు ఏం ఆధారాలు ఉన్నాయి, ఆయన పోలీసులకు ఇవ్వాలి, కోర్టులో పోలీసులు సబ్మిట్ చేయాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబ్మిట్ చేయాలి. అది అథెంటిక్ కాదనేది కోర్టులో నిరూపితం కావాలి. అప్పుడే ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. సో ఇప్పుడు దీనికంతా ఆమె సమాధానం ఇచ్చింది, వాళ్ళ తల్లి వాళ్ళ అక్క. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది 1.5 year నుంచి వీళ్ళిద్దరికి అఫైర్ ఉంది, మాకు 1 year ముందు మాత్రమే తెలిసినప్పుడు మేము వ్యతిరేకించాము, కానీ అతను ఆమెకి ఇబ్బందులు ఉన్నాయి, మొగుడితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కొంత హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. సరే అఫైర్ అయితే ఉంది అనేది మాకు కూడా అర్థమైంది. మొదట్లో స్నేహితులు ఉన్నారు, తర్వాత అఫైర్కి పోయారు. ఆ తర్వాత సౌజన్య 2 సార్లు మా ఇంటికి వచ్చింది. ఒకసారి వాళ్ళ నాన్నతో వచ్చింది, ఒకసారి ఒంటరిగా వచ్చింది. వచ్చేలాగా నేను సాదిక్ని పెళ్లి చేసుకుంటాను, మీరు కూడా హెల్ప్ చేయండి అని అడిగింది. మేము ఒప్పుకోలేదు, పెళ్లికి అయితే మేము ఒప్పుకోము, మీరు తిరిగితే తిరుక్కోండి కానీ పెళ్లికి మేము ఒప్పుకోమని మేము చెప్పేశాము అని చెప్పింది. నూకరాజు కూడా వచ్చాడు. నూకరాజు కూడా సాదిక్తో అన్నాడు, మా అమ్మాయికి విడాకులు కానీ వచ్చేస్తుంటే నీకే ఇచ్చి పెళ్లి చేద్దును అని కూడా అన్నాడు అని చెప్తున్నాడు. దట్ ఈజ్ నెంబర్ 1. అంటే ఈ అబ్బాయిని ఆ అమ్మాయి తన బాధలన్నీ చెప్పి తనకి హెల్ప్ చేయమని అడిగింది. సాదిక్ అలాగా ఆ అమ్మాయి సమస్యలకి అబ్బాయి స్పందించి ఆ అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. తర్వాత నూకరాజుకి అన్నీ తెలుసు. నూకరాజు అసలు వీళ్ళిద్దరికి సపరేట్గా ఇల్లు కూడా తీసిచ్చాడు. పగులంతా అక్కడ ఉండి నైట్లు మాత్రమే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వీళ్ళిద్దరు కాపురం చేయడానికి నూకరాజే హెల్ప్ చేశాడు
అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా కూడా రేపు పోలీసుల దగ్గర వాళ్ళు చెప్పాలి, పోలీసుల దగ్గర వాళ్ళు కూడా ప్రూఫ్ చూపించాలి. నూర్జహాన్, సాజిదా మీడియాకి చెప్తే సరిపోదు కదా, పోలీసులు రేపు పట్టుకుంటారు వాళ్ళని. అవును. దీనికి ప్రూఫ్ ఏంటి, ఇల్లు తీస్తారా లేదా పోయి కనుక్కుంటారు, ఆ ఇంట్లో ఉన్నాయా లేదా, వచ్చారా లేదా, చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు కదా పోలీసులు. ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ రావాలి. అందువల్ల నూర్జహాన్ కానీ సాజిదా కానీ నిన్న చెప్పినవన్నీ అబద్ధాలు అయితే వాళ్ళు కూడా ఇరుక్కుంటారు. మరి అంత ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారంటే అందులో నిజముందా అనే అనుమానాలు అయితే చాలా మందికి వస్తున్నాయి. సో అది చెప్తున్నారు. అలాగే ఈ అమ్మాయికి అతనికి మధ్య ఎమోషనల్ డ్రామా కూడా నడిచింది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ అమ్మాయి 8 నెలలకు ముందు ఇతను ఒక 10 రోజులు మాట్లాడకపోతే నిద్రమాతలు మింగేసిందని ఈ బాబు వీడియో కాల్ చేసి సాదిక్కి ఈ అబ్బాయి బాగా క్లోజ్ అనమాట. అబ్బో అని పిలుస్తాడు సాదిక్ని. అబ్బో అంటే డాడీ అని, తండ్రి. నాన్ననేమో ఇడియట్ అనేవాడంట. ఆ ఇడియట్ అనేవాడంట. నాన్నకి ఇతనికి బాగాలేదు సంబంధాలని ఆ లెటర్లో కూడా ఉంది. అమ్మాయి రాసినట్టుగా చెప్తున్న లెటర్లో కూడా వీళ్ళిద్దరి మధ్య బాగాలేవు సంబంధాలు అనేది ఉంది. సో అలాగా ఆ బాబు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి అమ్మ వాష్రూమ్లో నిద్రమాతలు మింగేసింది చూడని చూపించేసరికి అతను సాదిక్ టెన్షన్ పడుతూ వెళ్ళాడంట. వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పి అమ్మాయి ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది చూడు, మీ కూతురు నేను మాట్లాడకపోతే నన్ను ఇచ్చేస్తుందని కూడా అన్నాడంట. అంటే ఈ అమ్మాయే అతన్ని ఎక్కువగా ఇష్టపడడం, ఈ అమ్మాయి అతన్ని బ్లాక్మెయిల్ చేయడం జరిగిందని. అట్లాగే బురకా తీసుకెళ్ళింది వీళ్ళ ఇంట్లో, తెలుగు ఖురాన్ అడిగి తీసుకెళ్ళింది. బురకా వేసుకునే ఇతనితో బయటకు వెళ్ళేది ఈ అమ్మాయి. మేము ముస్లింగా కన్వర్ట్ అని మా సాదిక్ చెప్పలేదు. ఆ అమ్మాయే ఇంట్రెస్ట్ చూపించి నాకు బురకా ఇవ్వండి, నాకు ఖురాన్ ఇవ్వండి అని ఆ అమ్మాయే అడిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. బురకా తీసుకొని వెళ్ళేది, వీళ్ళిద్దరు బాగానే తిరిగేవాళ్ళు, బురకాలో తిరిగేవాళ్ళు. బయట తిరిగితే తెలిసిపోతుందని చెప్పి ఆమె బురకా తీసుకొని, అతను ఎలాగో ముస్లిం కాబట్టి ముస్లిం పక్కన ఒక బురకా అమ్మాయి అంటే నేచురల్ గా ఉంటది కాబట్టి అలాగే వీళ్ళు తిరిగేవాళ్ళు. ఇదంతా కూడా నౌకరాజుకి తెలిసే జరిగింది అనేది వీళ్ళు చెప్తున్నారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెక్స్ట్ వీళ్ళ హస్బెండ్ చంపాడని సాదిక్ అంటున్నారు కదా, దానికి వీళ్ళు ఏమంటున్నారంటే February 14th లాస్ట్ ఇయర్ February 14th సాదిక్ కత్తి తీసుకొని వెళ్ళి జగదీశ్వర్ రెడ్డిని బెదిరించాడని ఈ కుర్రాడు చెప్పినట్టుగా ఉదయ్ చెప్పాడు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఆ రోజు ఫోన్ మామూలుగా వాళ్ళ హస్బెండ్ ఉంటే అమ్మాయి ఫోన్ మాట్లాడదు, హస్బెండ్ లేనప్పుడే మాట్లాడుతుంది. ఆ రోజు హస్బెండ్ ఉన్నప్పుడే మాట్లాడింది. ఆ విషయం సాదిక్కి తెలీదు. సడన్గా హస్బెండ్ ఫోన్ తీసుకున్నాడు. ఏరా నువ్వు ఇట్లా చేస్తావు, నీకు దమ్ముంటే రా, నువ్వు ఇంటికి తేల్చుకుందాం అని బెదిరించాడు. దాంతో సాదిక్ వెళ్ళాడు. వెళ్ళగానే అతన్ని వాళ్ళ మనుషులు కిచెన్లో బంధించారు. అప్పుడు సాదిక్ కిచెన్లో ఉన్న కత్తి తీసుకొని వాళ్ళని బెదిరించడానికి ట్రై చేస్తే ఆ క్రమంలో అతనికి చేతి దగ్గర గాయమైంది. అంత తప్ప సాదిక్ చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అనేది వీళ్ళ వెర్షన్. ఇదంతా ప్రూవ్ కావాలి. ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పుడు ప్రూవ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్లో పోలీసులు చేయాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెక్స్ట్ భర్తకు కూడా ఆమె చెప్పినట్టుగా లెటర్లో కూడా ఉంది. నేను 1 year తర్వాత నా భర్తకు చెప్పాను, నన్ను కాపాడమని సాదిక్ నుంచి అనేది ఆమె రాసుకుంది ఆ లెటర్లో. అది ఆమె రాసిందా లేదు మనకు తెలియదు. ఆమె పేరుతో ఉన్న లెటర్లో అది ఉంది క్లియర్ గా. సో అలాగే భర్తకి తెలుసు అన్నట్టుగానే, ఎందుకంటే భర్త ఈమె విడిపోవడానికి రెడీగా ఉన్నట్టే. దాంట్లో కూడా ఆమె రాసింది ఏంటి, నీకు విడాకులు నువ్వు అడిగిన విడాకులు. ఆ వాక్యం కూడా ఎలాగ ఉందంటే, నువ్వు అడిగిన విడాకులు ఇచ్చేస్తాను, నీ ఆస్తి నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆమె భర్త ఆస్తిని తన పేరు రాసుకునిందంట. పెళ్ళైనాక భర్త ఆస్తి అంతా ఈమె పేరుతో ఉంది. అది కూడా నీకు ఇచ్చేస్తాను, నన్ను సాదిక్ నుంచి కాపాడని నేను అడుక్కున్నాను నా భర్తనని కూడా చెప్తున్నాను. అంటే భర్తకి ఈమెకి మధ్య సంబంధాలు లేవు, ఫిజికల్ గా లేవు, ఎమోషనల్ గా లేవు. దాంతో ఈమె అతనితో సాదిక్తో పేరు పెట్టుకుంది. ఇంతవరకు మనకి అర్థమవుతుంది ఇరు వర్గాల వైపు నుంచి. అయితే సాదిక్ చంపలేదు, సైనడ్ ఇవ్వడం అదంతా అబద్ధము. సాదిక్ అతన్ని చంపాల్సిన అవసరం లేదు. ఈమె ఏమన్నా చంపిందో మాకు తెలియదు. అతనికి యాక్చువల్గా ఆరోగ్యం బాగాలేదని వాళ్ళు చెప్తున్నారు, తల్లి అతను. ఎందుకంటే ఇక్కడ కూడా చూపించారు హాస్పిటల్లో, మళ్ళీ అక్కడ హైదరాబాద్కి తీసుకెళ్లారు. అక్కడే అతను చనిపోయాడు హైదరాబాద్ హాస్పిటల్లో. వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, లంగ్స్ ప్రాబ్లము, తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది ఇచ్చారనేది వీళ్ళు చెప్తున్నారు. తర్వాత ఆస్తులు మేము ఒక్క నయ పైసా కూడా తీసుకోలేదు. తీసుకుంటే మా దగ్గర రికార్డులు ఉండాలి, రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు అని చెప్తున్నారు కదా.
మా దగ్గర మేము ఆల్రెడీ పోలీసులకి మా ఆధారాలు ఇచ్చేసాము, మా బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఇచ్చేసాము వాళ్ళకి, పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా అని కూడా అంటున్నారు. సో ఇవన్నీ బాగానే ఉంది. మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మీ పేరు రాసి సాదిక్ పేరు రాసి ఎందుకు చనిపోయారు అని విలేకరులు అడుగుతుంటే ఆ విషయం మాకు కూడా అర్థం కాలేదు, సాదిక్ పేరు ఎందుకు రాశారని. ఎందుకంటే ముందు రోజు కూడా సాదిక్ వాళ్ళతో కలిసి లంచ్ చేశాడంట. వీళ్ళు 16వ తేదీ చనిపోతే 15వ తేదీ కూడా సాదిక్ నూకరాజు ఫ్యామిలీతో కలిసి లంచ్ చేశాడు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అది కూడా ప్రూవ్ అవుతుంది కదా, లంచ్ చేస్తుంటే ఎక్కడ చేశారు తెలియాలి కదా, తెలుస్తుంది కదా. తర్వాత ఆ రోజు కూడా ఆదివారం 5:30కి సౌజన్య సాదిక్కి ఫోన్ చేసి నువ్వు రా ఇప్పుడు ఇంటికి అని పిలిచింది. సాదిక్ ఏమో నా స్టూడెంట్లు కేరళకి షూటింగ్కి వెళ్తున్నారు, వాళ్ళని నేను రెడీ చేసి పంపించాలి, నాకు ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో పని ఉందని వెళ్ళిపోయాడు ఇన్స్టిట్యూట్కి అని కూడా చెప్తున్నారు. మరి వెళ్ళేవాళ్ళు 5:30కి ఆ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసి రమ్మనింది, ఇవన్నీ మిస్టరీగా ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం జడ్జి చేయలేము. నూర్జహాను సాజిదా చెప్పింది కరెక్టా, వీళ్ళ లెటర్లలో ఉన్నది కరెక్టా, సాయిరెడ్డి లాంటి వాళ్ళు చెప్పేది కరెక్టా, ఇవన్నిటికీ మన దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. కూతురు ఇలా చేసిందని తల్లిదండ్రులు అనుకుని అది అదే బాధ తక్కువలేక అది చేసిందనే బాధ కాదు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు కదా, వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకునింది అంటున్నాడు. వీళ్ళు ఎవరమ్మా, సౌజన్య వాళ్ళ అమ్మ కూడా పెళ్లికి ఒప్పుకుందని వాళ్ళందరికీ తెలుసు అని చెప్తున్నారు. మరి వాళ్ళ కారణం ఏమై ఉండొచ్చు అనేది తెలియాలి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇక్కడ ఆమె విజయారెడ్డి ఇద్దరు టీనేజ్ పిల్లల్ని తీసుకెళ్లి సూసైడ్ చేసుకున్నారు. రూపారెడ్డి, అవును, విజయారెడ్డి. ఓకే, రూపారెడ్డి వేరు, రూపారెడ్డి ఏమో మన ప్రిన్సిపాల్. ఓకే, ఈ విజయారెడ్డి చేసిన ఇప్పటి వరకు పోలీసులు అథెంటిక్ గా ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుందో ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఇప్పటి వరకు. రేపు ఇదైనా చెప్తారా లేదో నాకు డౌటే. ఎందుకంటే క్లియర్ గా పోలీసులు అన్ని యాంగిల్స్ లోకి వితౌట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చెప్పగలరా? ఎందుకంటే ఇలాంటి కేసుల్లో ఆల్రెడీ పొలిటికల్ వచ్చేసింది. ఆల్రెడీ ఉదయం చెప్తున్నాడు ఇది మా హిందూ ధర్మం అంటున్నాడు. హిందూ ధర్మం ఎక్కడుంది దీంట్లో? హిందూ ధర్మానికి సంబంధించింది ఏమీ లేదు. ఆ అమ్మాయి నన్ను కన్వర్ట్ కమ్మన్నాడు అనేది మాత్రం చెప్తుంది. అట్లాగే బాబుని టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించాడని చెప్తుంది. అసలు వాళ్ళ ఫ్యామిలీని చూస్తే ఏమి టెర్రరిస్టులుగా ఏమి కనిపించట్లేదు. వాళ్ళు ఓపెన్ గానే ఉన్నారు, ఎప్పటి నుంచో కాకినాడలోనే ఉన్నారు. వాళ్ళు టెర్రరిస్టులు అయితే మరి ప్రూవ్ అవ్వాలి కదా, ఉండాలి కదా సంబంధాలు. మరి ఎందుకు మీ వాడు పారిపోయాడు అంటే భయపడి పారిపోయాడు మా వాడు అని చెప్తున్నారు. నిజంగా టెర్రరిస్ట్ అయితే అంత మినిమం జ్ఞానం ఉండేవాడు ఎవడు? మనం ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళ రేపు పొద్దున పోలీసులు వెళ్ళి ఇంట్లో వాళ్ళ ఫోన్ చూస్తే ఇక్కడ నుంచి ఫోన్ నెంబర్ వెళ్తుంది, వాళ్ళు ట్రాక్ చేస్తారని ఒక కామన్ సెన్స్ కూడా అబ్బాయికి లేదా? సో అక్కడే దొరికాడు కదా అతను. సో కాబట్టి అతను ఏమి పెద్ద టెర్రరిస్టు లాంటిదేమి పోలీసులే చెప్పట్లేదు. దీంట్లో రెండో యాంగిల్ ఏంటంటే ఇది మత యాంగిల్ ఏమి కాదు. ఇంకొకటి ఏంది, సాయిరెడ్డి ఏం చెప్తున్నాడు, అసలు ఆయన సాయిరెడ్డికి మైండ్ ఏమైనా అయిందని నాకు డౌట్ వచ్చింది మొన్న ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ చూస్తే. 15 కుటుంబాలని ఇతను మోసం చేశాడు. ఇప్పటి వరకు ఒక కుటుంబం కూడా బయటకు రాలేదండి, పోలీసులు రాలేదండి. పోనీ ఆ 15 కుటుంబాలు ఎవరో ఈయన పోలీసులకు చెప్పాలి కదా. సో నోటికి వచ్చినట్టు అలా మాట్లాడేస్తే ఈయన ఎట్లా 2 సార్లు ఎంపీగా అయ్యాడు, రాజ్యసభ సభ్యుడు. సో ఇలాంటి వాళ్ళు రాజ్యసభలో మన బిల్లులు ఎలా పాస్ చేస్తున్నారు అంటే మినిమం బాధ్యత లేకుండా, సామాజిక బాధ్యత లేకుండా నోటికి వచ్చినట్టు ఒక కేసులో చెప్పేసి వెళ్ళిపోతే, ఉదయమో ఇది ధర్మము, నేను పవన్ కళ్యాణ్ ధర్మం మీద మాట్లాడుతున్నాం అంటున్నాడు. దీనికి ధర్మానికి ఏం సంబంధం? అంటే క్లియర్గా సాదిక్కి ఇంక అఫైర్ ఉంది, ఈ ఫ్యామిలీకి అందరికి తెలుసు, ఈ క్రమంలో ఏవో జరిగాయి, అప్పులు కూడా ఉన్నాయి నూకరాజు కుటుంబానికి అని చెప్తున్నారు. ఇవన్నీ పోలీసులు తేల్చలేని కేసు కూడా ఏం కాదు. ఇది ఖచ్చితంగా నీట్గా తేల్చగలరు పోలీసులు, కానీ తేలుస్తారా లేదా అనేది అనుమానం. తేలుస్తారా లేకపోతే దీన్ని నీరు గారుస్తారా అనేది అనుమానం. సో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆ తల్లి వాళ్ళ అక్క మాట్లాడారంటే వాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా. రేపు ప్రూఫ్ పోలీసులు పట్టుకుంటారు కదా వాళ్ళని. మీరు మీడియాతో మాట్లాడారు కదా, దానికి ప్రూఫ్స్ ఏందని అడుగుతారు కదా, వీళ్ళని వదలరు. అవన్నీ మరి వీళ్ళు ఫేస్ చేయాలి కదా ఫ్యామిలీ. వాళ్ళు నిన్న కూడా మేము జైలుకి వెళ్ళి కలిసాము మా వాడిని, ఎందుకురా ఇలాగ జరిగిందన్నాం. అతను కూడా నాకు కూడా తెలియట్లేదు, నా పేరు ఎందుకు రాశారు, ముందు రోజు కూడా వాళ్ళు మాట్లాడారు కదా, ముందు రోజు కూడా నేను వెళ్ళి వాళ్ళతో భోంచేశాను కదా అంటున్నారు. ఇవన్నీ కానీ కరెక్ట్ అయితే మాత్రం అప్పుడు ఇంకేదో కూడా ఉంది స్టోరీ, ఓన్లీ సాదికే కారణం కాకపోవచ్చు
అన్న యాంగిల్ ఇప్పుడు బయటకు వస్తుంది. కానీ ఇదంతా తేల్చాల్సింది మనం కాదు, పోలీసులే. సాదిక్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తల్లి అక్క బయటకు వచ్చారు. ఒకసారి జగదీశ్వర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరన్నా ఆల్రెడీ వచ్చాడు, భాస్కర్ రెడ్డి వచ్చి మీడియాతో మాట్లాడాడు కదా. ఆయన ఏమంటున్నాడు, నా కొడుకుని వీళ్ళిద్దరు కలిసి చంపారా అని చెప్తున్నాడు. రైట్. ఎవరు, ఈమె కూడా ఉంది, సౌజన్య కూడా ఉందనే చెప్తున్నాడు. నా కొడుకు ఆస్తులు నాకు కావాలంటున్నాడు ఇప్పుడు ఆయన, అంటే మనవడికే కావాలంటున్నాడు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.